ఏ విజయానికైనా ఒక బలమైన పునాది ఉంటుంది. నితీష్ ప్రయాణానికి ఆ పునాది వేసింది ఆయన తండ్రి ముత్యాలుగారు. కొడుకుని ఒక గొప్ప క్రికెటర్గా చూడాలనే ఏకైక ఆశయంతో ఆయన తన ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదిలేశారు. వైజాగ్, భీమవరం మైదానాల్లో రోజుకి 7 నుండి 8 గంటల పాటు కఠినమైన సాధన చేయించేవారు. అందరిలా కేవలం బ్యాటింగ్ మాత్రమే కాకుండా ఆధునిక క్రికెట్లో రాణించాలంటే ఒక సంపూర్ణ ఆల్రౌండర్ అవ్వాలని నితీష్ చిన్నప్పుడే నిశ్చయించుకున్నాడు. 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తూ అవసరమైనప్పుడు లోయర్ ఆర్డర్లో వచ్చి సిక్సర్లు బాదగల సామర్థ్యాన్ని మన దేశవాళీ క్రికెట్లోనే సంపాదించుకున్నాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఆడుతున్న రోజుల్లోనే నితీష్ అందరి దృష్టిని ఆకర్షించాడు. అండర్ విజయ్ మర్చెంట్ ట్రోఫీలో కేవలం 25 బంతుల్లోనే శతక మైలురాయిని అందుకోవడమే కాకుండా ఒకే మ్యాచ్లో ఏకంగా 441 పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆ టోర్నమెంట్లో మొత్తం 1200కి పైగా పరుగులు చేసి 26 వికెట్లు తీసి ఉత్తమ క్రికెటర్ పురస్కారాన్ని అందుకున్నాడు.